ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా వారం 10 రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్లు వసూలు చేసి ఆ తర్వాత కనపడకుండా కనుమరుగవుతుంది. కానీ 10-15 ఏళ్ల క్రితం సినిమాలు థియేటర్లలో 100 రోజుల పైన ఆడేవి. ఒకప్పుడు టాలీవుడ్లో 100 రోజులు 200 రోజుల వేడుకలు కూడా ఘనంగా జరిగేవి. కొన్ని సినిమాలు సంవత్సరానికి పైగా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో మా హీరో సినిమా ఎక్కువ రోజులు ఆడిందంటే మా హీరో సినిమా ఎక్కువ రోజులు ఆడిందంటూ అభిమానుల మధ్య వార్ జరిగేది. అయితే తెలుగులో ఎక్కువ రోజులు ఆడిన టాప్ 8 సినిమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొదటగా చెప్పాలంటే బాలకృష్ణ నటించిన లెజెండ్ మూవీ. ఈ సినిమా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో థియేటర్లో 1000 రోజుల పైనే ఆడడం విశేషం. ఈ సినిమాను 2014 నుంచి 2017 వరకు నిరంతరాయంగా ఆడింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. అప్పట్లో 1000 రోజుల పోస్టర్ని కూడా ప్రత్యేకంగా విడుదల చేశారు. అలాగే 2009లో రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమా మగధీర. ఈ సినిమా అప్పట్లోనే బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసింది. కర్నూలు జిల్లాలోని విజయలక్ష్మి థియేటర్లో 1000 రోజులకు పైగా ఆడింది. అదేవిధంగా మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ పోకిరి. ఈ మూవీ సూపర్ స్టార్ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పాలి. 2006లో వచ్చిన ఈ సినిమా ఓ థియేటర్లో 580 రోజుల పాటు ఆడింది. అలాగే 1984లో నందమూరి బాలకృష్ణ నటించిన మంగమ్మ గారి మనవడు. ఈ సినిమా కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అప్పట్లో హైదరాబాద్లోని తారకరామ థియేటర్లలో ఏకంగా 565 రోజులు ఆడింది. అదేవిధంగా 1978లో కమల్ హాసన్ నటించిన మరో చరిత్ర. ఈ మూవీ అప్పట్లో ఓ చరిత్రే సృష్టించింది. ఈ మూవీ థియేటర్లలో 556 రోజులు ఆడడం మరో విశేషం. కాగా 1981లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమాభిషేకం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ సినిమా ఓ అద్భుతంగా నిలిచింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే ఒక థియేటర్లో 533 రోజులు ఆడింది. ఇక చాలా థియేటర్లలో 300 రోజులు ఆడడం మరో విశేషం. అలాగే 1963లో విడుదలైన లవకుశ సినిమా టాలీవుడ్లో 6 దశాబ్దాల పాటు ఇప్పటికీ కూడా ప్రత్యేకంగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. రామాయణంలోని ఉత్తరాఖండ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ నటించాడు. ఈ సినిమా అప్పట్లో 469 రోజులు ఆడింది. ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో శింబు తండ్రి టి రాజేంద్ర డైరెక్ట్ చేసిన మూవీ ప్రేమసాగరం. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమని చెప్పాలి. ఒక థియేటర్లో ఏకంగా 465 రోజులు ఆడింది ఈ సినిమా. ఈ 8 సినిమాలు ఇప్పటి వరకు టాలీవుడ్లోనే ఎక్కువ రోజులు ఆడిన సినిమాలుగా రికార్డుకెక్కాయి.